ఫిఫ్త్ పాయింట్ అనేది ఉంది. ఫిఫ్త్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ గా సమ్ ప్రాబ్లమ్స్ లో ఎలా చెప్తాడంటే సాలరీ పేడ్ త్రూ బ్యాంక్ అంటాడు, 12,000 అంటాడు. సో అంటే అక్కడ బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్, సాలరీ పేడ్ త్రూ బ్యాంక్ 12,000 అంతే. నెక్స్ట్ తర్వాత ఇక్కడ వచ్చేవాడికి మామూలుగా కంప్యూటర్ వాస్ సోల్డ్ అంటాడు అంతే. తర్వాత ఇక్కడ ఏముండవు. సో అంటే బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్ చేయడు. బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్ చేయదు ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ప్రాబ్లం లో కంపెనీకి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి? 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, 2 ఆంధ్ర బ్యాంక్. సో 2 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఏ బ్యాంక్ ద్వారా చెల్లించాము, ఏ బ్యాంక్ ద్వారా అమౌంట్ వచ్చింది అనేది అడిగారు. అది ఫర్ ఎగ్జాంపుల్ 2 బ్యాంక్ అకౌంట్స్ కాకుండా ఒక బ్యాంక్ చెప్పాడు. ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ అన్నాడు. ఆంధ్ర బ్యాంక్ లేదనుకున్నాడు. ఆంధ్ర బ్యాంక్ లేదనుకున్నాడు. సో ఫస్ట్ సెకండ్ పాయింట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రియేషన్ చేశానని చెప్పాడు. ఓకే రైట్. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చేస్తాడంటే బ్యాంక్ నేమ్ అనేది మెన్షన్ చేయడు, త్రూ బ్యాంక్ అంటాడు. ఎందుకు? ఒక బ్యాంకే ఉంది కాబట్టి ఇంకో బ్యాంక్ పర్చేజ్ చేసినా లేదంటే ఇన్కమ్ వచ్చినా గానీ అది ఆ బ్యాంక్ ద్వారా జరుగుతుంది కాబట్టి బ్యాంక్ నేమ్ అనేది పర్టికులర్ గా మెన్షన్ చేయడు. త్రూ బ్యాంక్ అన్నప్పుడు మనం చేయాల్సిన యాజ్ యూజువల్ ట్రాన్సాక్షన్ ఇప్పటి వరకు ఏదైతే చెప్తున్నామో యాజ్ యూజువల్ ట్రాన్సాక్షన్ అదే చేయాలి. ఓకే, అకౌంట్ లో బ్యాంక్ అనేది వస్తుంది. అదే 2 బ్యాంక్స్ ఉన్నప్పుడు ఏ బ్యాంక్ అని చెప్పాడో ఆ పర్టికులర్ ఆ బ్యాంక్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మిగతా ప్రొసీజర్ అంతా యాక్చువల్ గా మనకి క్యాష్ ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే క్యాష్ కి అలా చేస్తాం. బ్యాంక్ వచ్చినప్పుడు జస్ట్ బ్యాంక్ అలొకేషన్ ఉంటుంది. జస్ట్ మీరు దాన్ని ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే ఫార్వర్డ్ అయిపోతుంది. సో నెక్స్ట్ పోతే మనకి ప్రాబ్లం లో వచ్చేప్పటికి ఒకటి 11th పాయింట్ కంప్యూటర్ వాస్ సో 20% లాస్ అనేది వచ్చేపాటికి పర్టికులర్ గా అమౌంట్ అనేది చెప్పలేదండి. అవునా? ప్రతి పాయింట్ కి అమౌంట్ అనేది మెన్షన్ చేస్తారు. సమ్ పాయింట్ ఇదిగో అమౌంట్ ఎలా ఉంది, ఇంత ఈ అమౌంట్ పెట్టి అంటే ఇంత ఆదాయం వచ్చింది, ఇంత ఇన్కమ్ వచ్చింది అని ఒక పర్టికులర్ అమౌంట్ అనేది చెప్తారు. సో ఇక్కడ మనకి చూసినట్టయితే పర్టికులర్ అమౌంట్ అనేది చెప్పలేదు. కంప్యూటర్ వాస్ సో 20% లాస్ అన్నారు. సో అంటే ఇక్కడ అసలు కంప్యూటర్ ఎంత కొన్నాం? సో పర్సంటేజ్ పరంగా సో మోస్ట్లీ చాలా మందికి పర్సంటేజెస్ ఏదైతే ఉందో అది ఐడియా ఉంటుందండి. సో పర్సంటేజ్ కంప్యూటర్ అసలు ఎంత కొన్నాం మనం ఇక్కడ చూస్తే కంప్యూటర్ పర్చేజ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత 28,000 పెట్టి మనం కంప్యూటర్ అనేది పర్చేజ్ చేసాం. 28,000 పెట్టి. సో 28,000 పెట్టి మనం పర్చేజ్ చేసినప్పుడు కంప్యూటర్ అసలు ఎంత పర్చేజ్ చేశారు? 28,000 కి పర్చేజ్ చేశారు 8th పాయింట్ లో. సో మనం 8th పాయింట్ కి పేమెంట్ అనేది రాసేస్తాము. సో పేమెంట్ అని రాసి త్రూ బ్యాంక్ కాబట్టి అకౌంట్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, ఆ పాయింట్ వరకు వచ్చి కంప్లీట్ అయిపోయింది. సో మనకి నెక్స్ట్ ఇక్కడ 11th పాయింట్ వచ్చేవాడికి అమౌంటేషన్ అనేది ఇవ్వలేదు, మనమే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ మోస్ట్లీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేవాడికి ఏముందంటే 28,000, ఈ 28,000 లో 20% ని ఎంతైతే ఉందో అమౌంట్ ని క్యాలిక్యులేషన్ చేస్తాం. వచ్చిన అమౌంట్ ని 28,000 లో మినహాయిస్తే ఆ కంప్యూటర్ కి ఎంత కమ్మాడు అనేటువంటిది ఆ అమౌంట్ అనేది వస్తుంది. ఆ అమౌంట్ ని మనం టాలీలో ఎంటర్ చేయొచ్చు. ఇది మాన్యువల్ గా మీరు బయట క్యాలిక్యులేటర్ లో చేయొచ్చు. అండ్ టాలీ సాఫ్ట్వేర్ లో కూడా క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. టాలీ సాఫ్ట్వేర్ లో కూడా క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేటర్ మనకి రావాలి అనుకుంటే షార్ట్ కట్ కి గేట్వే ఆఫ్ టాలీలో ఉన్నప్పుడు Ctrl+N అండి. సో ఇక్కడ చూస్తే అంటే మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉంటుంది. Ctrl+N అంటే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ టూల్ బార్ లో లాస్ట్ సైడ్ ఉంది, ఇది యాక్టివేట్ అవుతుంది. క్లోజ్ అవ్వాలి అనుకుంటే Ctrl+M. ఓకే, నోట్ చేసుకోండి ఈ పాయింట్. టాలీ సాఫ్ట్వేర్ లో క్యాలిక్యులేటర్ అనేది యాక్టివేట్ అవ్వాలి అనుకున్నప్పుడు Ctrl+N, క్లోజ్ అవ్వాలి అనుకుంటే Ctrl+M. అక్కడ బిట్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా డిఫరెన్స్ అడుగుతాడు. క్యాలిక్యులేటర్ అంటాడు. సో అక్కడ క్లోజ్ అన్నాడా ఓపెన్ అన్నాడా అనేది చూడండి. మీరు గబాల్నే
కంట్రోల్ ఎన్ అనేది సెలెక్షన్ చేయొద్దండి. వాడు క్లోజ్ అన్నాడా ఓపెన్ అన్నాడా, ఎందుకంటే క్లోజ్ ఇంకో షార్ట్ కట్ ఉంది, ఓపెన్ ఇంకో షార్ట్ కట్ ఉంది. ఓకే, సో ఆ పాయింట్ అనేది రికగ్నైజేషన్ చేసుకోండి. సో ఈ 11th పాయింట్ అనేది మనం ఎలా ఎంటర్ చేస్తామండి. సో ఇక్కడ శ్రీకాకుళం నుంచి చెప్పారు పృథ్వీ గారు, సో అది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి ఇకపోతే నెక్స్ట్ ఇక మిగతా పాయింట్స్ ఏవైతే ఉందో అవి యాజ్ యూజువల్గా మనం వచ్చేపాటికి పేమెంట్ అయితే పేమెంట్, రిసిప్ట్ అయితే రిసిప్ట్, అకౌంట్లో బ్యాంక్ ద్వారా జరిగిందా లేదంటే క్యాష్ ద్వారా జరిగింది. వాడు పర్టికులర్గా త్రూ బ్యాంక్ అన్నప్పుడు మాత్రమే ఆ ట్రాన్సాక్షన్ బ్యాంక్ ద్వారా జరిగినట్టు. అక్కడ బ్యాంక్ అనేది ఏమి మెన్షన్ చేయకపోతే అకౌంట్లో క్యాష్ అనేదే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అకౌంట్లో క్యాష్ అనేది ఉండాలి. మిగతా యాజ్ యూజువల్గా మనం ఏదైతే ఉందో పర్టికులర్లో ఆ నేమ్ ఆఫ్ ది లెక్చర్ రాస్తాము అండ్ అలాగే సో చేసేస్తాం. సో ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి సో క్యాష్ అండ్ బ్యాంక్ సంబంధించిన ఆపరేషన్స్ అండి. సో ఇంకా ఇక్కడ ఏమైనా ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మనం త్వరగా ఇంకా షేర్ చేయండి, త్వరగా షేర్ చేస్తే క్లారిఫై చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం అంటే మనం ఇంకా ప్రీవియస్ టాపిక్లో ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా త్వరగా చెప్తే మనం క్లారిఫై చేసుకుందాం. ఓకే అండి, సో క్లాస్ అందరికీ అర్థమైంది కదండి. ప్లీజ్ రెస్పాండ్. ఓకే, శ్రీకాకుళం నుంచి ఎం అమరేష్. ఓకే, కంప్యూటర్ పర్చేజ్ అండ్ సోల్డ్ అనేది 2 ట్రాన్సాక్షన్స్ రైట్. సో ఓచరింగ్లో అది 2 ట్రాన్సాక్షన్స్గా చేయాల్సి ఉంటుంది, లెక్చర్లో ఒకటే. రైట్ అండి, మీరు చెప్పింది అంతా కూడా రైటే. సో ఓకే, కర్నూలు నుంచి వై ఏరియాస్ స్మాల్ డౌట్ చెప్పండి అండి, ఏంటో డౌట్. సో నెక్స్ట్ అలాగే శ్రీకాకుళం నుంచి శ్రీరామ్. సో బ్యాంక్ డీటెయిల్స్తో క్రియేషన్ ఏది ఓచరింగా లెడ్జరా? సో ఓకే, బ్యాంక్ డీటెయిల్స్తో లెడ్జర్ వచ్చేపాటికి ఇక్కడ లెడ్జర్ అమౌంట్ చేయాల్సి, వాడు అమౌంట్ బ్యాలెన్స్ చేయాల్సిన లేదు. మన ప్రాబ్లం చూసినట్టు టూ బ్యాంక్ అకౌంట్స్ హెచ్డిఎఫ్సి అండ్ ఆ బ్యాంక్. నెక్స్ట్ కింద ఏమన్నాడు, హెచ్డిఎఫ్సి ఓపెనింగ్ బ్యాలెన్స్ 75,000 అండ్ ఆంధ్ర బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 25,000. అంటే ఆ రెండు బ్యాంక్ అకౌంట్స్ సమ్ పర్టికులర్ అమౌంట్స్తో స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి ఈ పర్టికులర్ అమౌంట్స్తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం దాని ఏదైతే ఉందో ఓపెనింగ్ అకౌంట్స్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి సో ఈ అమౌంట్స్ ఏదైతే ఉందో 75,000 25,000 అనేవి మనం లెడ్జర్స్లో ఏది ఆంధ్ర హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని పెడతాం నేమ్ ఆఫ్ ది పర్టికులర్లో, అలాగే బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్లో 75,000 అని ఎంటర్ చేస్తాం. అలాగే నేమ్ ఆఫ్ ది దాంట్లో ఆంధ్ర బ్యాంక్, సో బ్యాంక్ అకౌంట్ లెడ్జర్ అండర్ గ్రూప్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ 25,000. మిగతా దానికి అవసరం లేదు. మిగతా నెక్స్ట్ పాయింట్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్, ఇంకా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేవి ఏమీ ఉండవు. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇలా వాడు పర్టికులర్గా దే ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి అమౌంట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే. వాడు ఏమీ అమౌంట్స్ ఇవ్వలేదు అనుకోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ రాయాల్సిన అవసరం లేదు. వాడు అమౌంట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి ఓపెనింగ్ బ్యాలెన్స్ కాలంలో అమౌంట్స్ అనేవి ఎంటర్ చేస్తాము. ఇకపోతే ఓచరింగ్,
వోచరింగ్ లో వచ్చేపాటికి ఈ సెకండ్ పాయింట్ అనేది రాదండి. ఈ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ అనేది రాదు. ఎందుకు? మనం ఆల్రెడీ అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాం కాబట్టి. వోచరింగ్ లో మన అమౌంట్స్ స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మొత్తం ఎంటర్ చేయాలని చెప్పాను. ఆ వోచరింగ్ వచ్చేపాటికి ఒకటే లెవెల్లో ఆలోచించాలని అనేది యు ఆర్ ద కంపెనీ ఓనర్. సో నీకు అమౌంట్స్ అనేవి వస్తున్నాయా, వెళ్ళిపోతున్నాయా? నీకు అమౌంట్స్ అనేవి వస్తున్నాయి అనుకున్నప్పుడు అది రిసిప్ట్కి వెళ్తుంది, వెళ్ళిపోతున్నాయి అనుకున్న పాయింట్ పేమెంట్కి వెళ్తుంది. దట్స్ ఆల్. ఓకే, రైట్. సెకండ్ వన్ వచ్చేపాటికి ఓచర్లో ఎంటర్ కాని ట్రాన్సాక్షన్స్ ఏవి ఉన్నాయంటే ఒకే ఒక ట్రాన్సాక్షన్ ఉంది. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్కి సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓచరింగ్లోకి ఎంటర్ కావు. ఎందుకంటే లెడ్జర్స్లో వాటి అమౌంట్స్ వేసేస్తాము కాబట్టి, ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఆ పర్టికులర్ అమౌంట్ అనేది ఎంటర్ చేస్తాం కాబట్టి, సో మళ్ళీ ఆ అమౌంట్ని తిరిగి ఓచర్లో ఎంటర్ చేయము. ఓచరింగ్లో ఎంటర్ కాని పాయింట్ ఏదంటే ఇది ఒక్కటే ఉంది. సో ఓకే అండి. కర్నూలు నుంచి వై ఈరేష్. సో ఇక్కడ ల్యాండ్ పర్చేస్డ్ అండ్ ల్యాండ్ సోల్డ్ అని వచ్చినప్పుడు మనం లెడ్జెస్లో ఒకటే ఎంటర్ చేయాలండి. లెడ్జెస్లో రెండు రాయటానికి లేదు. ల్యాండ్ పర్చేస్డ్ అని చెప్పి ఒక లెడ్జరు, ల్యాండ్ సోల్డ్ అని చెప్పి ఇంకో లెడ్జర్ రాయొద్దండి. అలా రాస్తే మీకు ఎందుకంటే ప్రాబ్లం అనేది రాంగ్ వస్తుంది. లెడ్జర్లో ఒకటే ఉండాలి. సో ఎందుకు అంటే ల్యాండ్ అనేది ఫిక్స్డ్ ఎసెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ల్యాండ్ అనేది కొన్నారు, పర్చేస్ చేశారు. ఓకే, గ్రూపు ఫిక్స్డ్ ఎసెట్ దాని కేటగిరీ. సో తర్వాత ల్యాండ్ అనేది అమ్మేశారు, గ్రూపు ఫిక్స్డ్ ఎసెట్. ఇప్పుడు ల్యాండ్ అనేది ఫిక్స్డ్ ఎసెట్, అది మీరు కొన్నా వేరే వాళ్ళకి అమ్మినా, సో అది అమ్మిన వాడికి కూడా అది ఫిక్స్డ్ ఎసెట్ కింద వెళ్తుంది, కానీ అది వేరే కిందకి ఏం వెళ్ళదుగా. ఇప్పుడు మీకు ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ ఎసెట్, అమ్మిన వాడికి కూడా ఫిక్స్డ్ ఎసెట్ కింద వస్తుంది. సో అంటే ఆ కేటగిరీ అనేది ఒకటే. సో అందుకే లెడ్జర్స్లో మీకు ఆల్రెడీ అందుకే చెప్పాను క్లియర్గా. సో మీరు ఎంటర్ చేసే నేమ్ కేటగిరీ ఒకటే అనుకున్నప్పుడు ఆ లెడ్జర్ మళ్ళీ రెండోసారి రావాల్సిన అవసరం లేదు. లెడ్జర్స్లో మనం ఎంటర్ చేసింది ఒకటే, కేటగిరీస్ గ్రూప్స్ అనేవి చేస్తున్నాము. ఈ పాయింట్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ అన్నాం, ఫిక్స్డ్ ఎసెట్. అది ఒక ఫర్నిచర్ కొన్నా, రెండు ఫర్నిచర్లు కొన్నా, మూడు కొన్నా ఫర్నిచరే. సో మనం దాని కేటగిరీ వేస్తాం ఫిక్స్డ్ ఎసెట్ అని, ఇంకా మళ్ళీ రెండోసారి కేటగిరీ అనేది రాయాల్సి. అలాగే ఓచర్లో కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఒక ఫర్నిచర్ కొంటే ఓకే అమౌంట్, రెండోసారి మళ్ళీ ఫర్నిచర్ కొంటే అమౌంట్. ఓచరింగ్లో ప్రతి పాయింట్ రావాల్సింది. ఎందుకు అంటే వాడు ఎన్నిసార్లు కొన్న అమౌంట్స్ అనేవి ఎంటర్ చేస్తాం. లెడ్జర్స్లో అమౌంట్స్ అనేవి ఎంటర్ చేయం ఫర్నిచర్ వానికి, జస్ట్ కేటగిరీ అనేది క్రియేషన్ చేస్తాం. సో ఓకే అండి, ఆ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓచర్స్లో రెండు సార్లు వచ్చినా సరే ఓచర్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓచర్లో ప్రతిదీ అది రెండు సార్లు వచ్చిన ఆ పాయింట్, ఆ ట్రాన్సాక్షన్స్ ఎన్నిసార్లు వచ్చినా కూడా అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కర్నూలు నుంచి హరిబాబు అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓచరింగ్లో మనం ఎంటర్ చేయండి ఒకటే ఓపెనింగ్ బ్యాలెన్స్ కి సంబంధించిన పాయింట్ తప్ప, మిగతా ఏ పాయింట్ అయినా సరే ఎన్నిసార్లు వచ్చినా సరే అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కర్నూలు నుంచి వైరేష్. సో ఓకే, ఓచర్లో ఒకటే చూపిస్తుంది. ఏంటిది? ఓచర్లో ఏం డిస్ప్లే ఇస్తుంది? లెక్చర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెక్చర్కి ఓకే వీరేష్ గారు అడిగిన డౌట్ క్లాస్ చేద్దాం. సో ఇక్కడ లెడ్జర్స్లో వచ్చేపాటికి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ పర్చేజ్ అన్నాం. మీరు దానికి లెడ్జర్ ఎలా రాయాలి? నేమ్ ఆఫ్ ది దాంట్లో పర్చేజ్ అని రాయాల్సిన లేదు, ల్యాండ్ అని పెట్టి మిగతా అది ఫిక్స్డ్ ఎసెట్ అని పెడతాం. మీకు ఇంతవరకు లెడ్జర్స్లో క్రియేషన్ చేసేటప్పుడు ఎప్పుడు నేను ఫర్నిచర్ పర్చేజ్ అని పూర్తిగా రాయలేదు, జస్ట్ ఫర్నిచర్. అదే రెంట్ పెయిడ్, కమిషన్ రిసీవ్డ్ అనే దానికి పూర్తిగా రాయమన్నాను. ఎందుకు? అది పెయిడా రిసీవ్డా అనేది మీరు ఓచరింగ్లో కన్ఫ్యూజన్ పడకుండా ఉండటానికి రాయమన్నాను. సో అందుకే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అనేది ఫిక్స్డ్ ఎసెట్ అని పెట్టి లెడ్జర్లో రాశారు. మీకు పర్చేజ్ అన్న పాయింట్ వచ్చింది, ల్యాండ్ అని సెలెక్షన్ చేస్తారు, అమౌంట్ అనేది వేస్తారు. మళ్ళీ సోల్డ్ అన్న పాయింట్ వచ్చింది, అప్పుడు మళ్ళీ ల్యాండ్ అనేది సెలెక్షన్ చేస్తే ల్యాండ్ అనేది కనిపిస్తుంది. సో మళ్ళీ ల్యాండ్ అనేది సెలెక్షన్ చేసి మళ్ళీ సమ్ పర్టికులర్, కాకపోతే ఈసారి ల్యాండ్ సోల్డ్ అనేది దేంట్లో రాస్తున్నారు? రిసిప్ట్లో రాస్తున్నారు. సో కాబట్టి
అది ల్యాండ్ అని వస్తుంది. మీరు మళ్ళీ ఒకవేళ పర్చేజ్లో రాసినా కూడా ఓచరింగ్ తీసుకుంటుంది. ఓచరింగ్ ఏమి యాక్సెప్ట్ చేయకుండా ఉండదు. ఓచరింగ్లో మీకు చెప్పాను డబల్ ఎంట్రీ మోడ్ వచ్చినా కానీ ఓచరింగ్ తీసుకుంటుంది, ఓచరింగ్ ఆపదు. లెడ్జర్ మాత్రమే ఆపుతుంది డబల్ ఎంట్రీ మోడ్ వస్తే. ఓకే, ఇంకెవరు ఉన్నారండి? కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి 5600 అనేది 20,000 నుంచి తీసేయాల్సి ఉంటుంది. తీసేసింది మిగిలిన అమౌంటే కంప్యూటర్ సోల్డ్ అమౌంట్. సో ఆ అమౌంట్ డైరెక్ట్గా ఎంటర్ చేసేస్తే సరిపోతుందండి. సో ఓకే, శ్రీకాకుళం నుంచి అమరేష్ గారు అడిగారు. సో క్వశ్చన్, సో ఓకే, అది రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్ వచ్చేవాడికి మనం త్రూ బ్యాంక్ అన్నాం. సో ఓకే, పేమెంట్ త్రూ బ్యాంక్ వేస్తాం. నెక్స్ట్ కంప్యూటర్స్ 20% బ్యాంక్ ఏం చెప్పలేదండి. అక్కడ ఓచర్ వచ్చేవాడికి అకౌంట్లో క్యాష్ అనే వస్తుంది. మన కంప్యూటర్ వాజ్ సోల్డ్ 20% లాస్ త్రూ బ్యాంక్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనం అకౌంట్లో పర్టికులర్గా బ్యాంక్ ఏదైతే చెప్పాడో అది వేయాల్సి ఉంటుంది. వాడు ఇక్కడ బ్యాంక్ అనేది కంప్యూటర్ వాజ్ సోల్డ్ అంటే కంప్యూటర్ అమ్మేస్తాం, బట్ కాకపోతే 20% లాస్ అమ్మాము అన్నాడు. సో అంటే అమౌంట్ చెప్పలేదు. సో అప్పుడు మనం ఇంతకు ముందు ఏదో ఉందో 20 అమౌంట్ కంప్యూటర్ సోల్డ్ చేసిన అమౌంట్. సో దాన్ని మనం రిసిప్ట్లో రాస్తాం. రిసిప్ట్లో అకౌంట్లో క్యాష్, వాడు బ్యాంక్ అనేది ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి అకౌంట్లో క్యాష్ అనేస్తాం, పర్టికులర్ అమౌంట్ అనేది వేసేస్తాం. అదే పర్చేస్ చేసిన దానికి యాజ్ యూజువల్ అండి, దానికి ఏం మారదు. కంప్యూటర్ పర్చేస్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్న దానికి పేమెంట్ వస్తుంది, అకౌంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని వస్తుంది. వాడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు కాబట్టి. ఓకే అండి. కర్నూలు నుంచి హరిబాబు గారు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ చెప్పానండి, దానికి ఒక టాపిక్ ఉంది. అప్పుడే కాదు, అన్ని బ్యాంక్కి సంబంధించిన ఒకేసారి కన్ఫ్యూజన్ వస్తుంది. నెక్స్ట్ మనకి టాపిక్ బ్యాంక్ కాంట్రా ఉంది. సో అది అయిన తర్వాత కాంట్రా కంప్లీటేషన్ అయిన తర్వాత ఈ చెప్తాను బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అని. నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? ప్లీజ్ కన్ఫర్మ్, నెక్స్ట్ టాపిక్ వెళ్దామా లేదంటే ఈ టాపిక్ కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటారా? నెక్స్ట్ టాపిక్ కాంట్రా అండి. సో కాంట్రా ఆపరేషన్స్ అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అదేది మీకు ఈ టాపిక్స్ ఏదైతే ఉందో ఈ టాపిక్స్ కనుక క్లియర్గా అర్థమైతే కనుక చాలా ఈజీగా ఉంటుంది. కాంట్రా సింపుల్, మా అర్థం డౌట్స్తో కనుక వెళ్తే కొంచెం ఇబ్బంది పడతారు. సో అందుకే ముందు క్లారిఫై చేసుకోండి. సో ఆ టాపిక్ అనేది టుడే ఎక్స్ప్లెనేషన్ చేయమంటారా టుమారోనా? ప్రీవియస్ టాపిక్స్ అందరికీ వచ్చినాయా, ప్రాక్టీసేషన్ చేస్తారనుకుంటే కాంట్రా అనేది చెప్తాం. ఎందుకంటే కాంట్రా అనేది నెక్స్ట్ మనకి బాగా యూస్ఫుల్ టాపిక్ అది. సో ఓకే అండి, కాంట్రా అనేది నెక్స్ట్ టాపిక్. సో మన న్యూ టాపిక్. సో ప్రెసెంట్ ఈ ప్రీవియస్ గా చెప్పిన టాపిక్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని గుర్తు తెచ్చుకుంటారా లేదంటే న్యూ టాపిక్ స్టార్ట్ చేయమంటారా? ప్లీజ్ కన్ఫర్మ్.
సో మీకు చెప్పిన దాన్ని బట్టి నేను నెక్స్ట్ టాపిక్ చెప్తానండి. సో మీరు అలా చెప్పకుండా టైప్ చేయకుండా కనుక ఉంటే మీకే లాస్ట్. ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు, కావాలి అనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ అని చేయండి. లేదంటే నేను న్యూ టాపిక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యూ టాపిక్ అని టైప్ చేశారు కాబట్టి కొంతమంది. సో నేను న్యూ టాపిక్ కావాలన్న బెస్ట్లో ఉంటాను. సో మీకు ప్రాక్టీస్ సెషన్ కావాలనుకున్నప్పుడు త్వరగా కాంటాక్ట్ చేస్తే మనం దాన్ని బట్టి చూద్దాం. ఇంకా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవటం మీకు విఘ్నేష్. సో అకౌంట్ వోచర్ ఎంట్రీ అని చేయమన్నారు. సో ఏ పర్టికులర్ ఏ వోచర్ ఎంట్రీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు? క్లారిటీ. విఘ్నేష్ అకౌంట్స్ ఎంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. యాంటీ వోచర్స్ లేకపోతే పర్టికులర్ వోచర్ గురించి ఏమైనా డౌట్ ఉందా అది షేర్ చేయండి. ఇంకా ప్రాక్టీస్ కావాలనుకున్న వాళ్ళు త్వరగా చేయండి. టైం రన్నింగ్ అవుతుంది, టైం తక్కువగా ఉంది. సో మనం టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ త్వరగా. ఓకే, టుడే సెకండ్ ప్రాబ్లమ్. ఓకే, ప్రీవియస్ కర్నూలు నుంచి వీరేష్ ప్రీవియస్ క్లాస్ ఎక్స్పర్ట్ నుంచి అడిగారు. సో ఇంకా ఎవరైనా ఉన్నారండి? ప్లీజ్ రెస్పాండ్ క్విక్లీ. ఓకే, సో ఓకే, ప్రీవియస్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ కి సో చాలా మంది చెప్పారు. సో ఓకే, టుడే ప్రీవియస్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తామండి. సో ఈరోజు వాళ్ళతో అందరికి న్యూ టాపిక్ అనేది రేపు స్టార్ట్ చేస్తాను. రేపు ప్రీవియస్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఏమీ ఉండదు, డైరెక్ట్ గా న్యూ టాపిక్ అనేది చెప్తాను. సో రేపటి న్యూ టాపిక్ కాంట్రా ఆపరేషన్స్. సో ఓకే, అది గుర్తుపెట్టుకోండి. రేపు మళ్ళీ ప్రీవియస్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. సో ఈరోజు అందరూ ప్రీవియస్ క్లాస్ గురించి అడిగారు కాబట్టి సో ఈరోజు ప్రీవియస్ క్లాస్ ఒకసారి సెకండ్ ప్రాబ్లం చెప్తాను. నిన్న ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను కాబట్టి ఇవాళ సెకండ్ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెనేషన్ చేసి నేను చేస్తాను. సో ప్రతి ఒక్కళ్ళు మీరు ప్రాక్టీస్ చేసి ఇస్తే మోర్ ఇంపార్టెంట్. సో ఓకే, టుడే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అందరికీ ప్రాక్టీస్ సెషన్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ సెషన్ అనేది లేకుండా
టాలీలో నెక్స్ట్ టాపిక్స్ న్యూ టాపిక్స్ నేర్చుకోవడం చాలా కష్టం అండి. సో కష్టపడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ సెషన్ అనేది ఇంపార్టెంట్. సో అందరూ మీ టాలీ సాఫ్ట్వేర్స్ అనేవి ల్యాబ్స్ ఇన్స్టాలేషన్ చేసుకుని ప్రాక్టీస్ సెషన్ అని చేయండి. నెక్స్ట్ నుంచి ఎవ్రీడే క్లాస్ అనేది మీకు లింక్ షేర్ చేసే విధంగా నేను చూస్తానండి. సో ప్రీవియస్ జరిగిన క్లాసెస్ తాలూకు అన్ని లింక్స్ మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. మీకు షేర్ చేస్తాను. సో ఓకే. సో దాని క్లాసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు వీడియోస్ అనేవి ఉంటాయి కాబట్టి షేర్ చేసుకో. దాన్ని బట్టి మీకు డౌట్స్ ఉంటే ఇంకా క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ప్రాబ్లం చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ కంపెనీ క్రియేషన్, మిస్టర్ రాజేష్. సో 3 స్టెప్స్ ఏదైనా ప్రాబ్లమ్ ని మనం షేర్ చేయాలని చూడాలనుకున్నప్పుడు 3 స్టెప్స్ అని చెప్పాను. సో అవి ఇక్కడ చూద్దాం. సో ఓకే, కంపెనీ క్రియేషన్ అయిపోయింది. సెకండ్ వన్ లెడ్జర్ క్రియేషన్. Simple ledgers create group లో all items. First one Mr. Rajesh capital account. Okay, and ఇక్కడ second one వచ్చేటికి he opened 2 bank account, HDFC Bank and Andhra Bank account. సో ఇక్కడ చూస్తే థర్డ్ పాయింట్ లో HDFC ఓపెనింగ్ బ్యాలెన్స్ 75,000 అండ్ ఆంధ్ర బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 25,000. సో ఓకే, ఇక్కడ పర్టికులర్ గా విడగొట్టి మరి ఓపెనింగ్ బ్యాలెన్స్ అని రాశాడండి. అదే మనకి చూస్తే ఫస్ట్ ప్రాబ్లం ఎలా కనుక చూస్తే ఏం రాశాడు, he opened a new bank account at SBI with 30,000. సేమ్ పాయింట్ అండి. అక్కడ ఆ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ సేమ్ పాయింట్ అక్కడ విడివిడిగా రాశారు. ఇప్పుడు ఏం చేశారంటే కలిపి ఒకేసారి చెప్పి అండ్ అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ కి ఒక పాయింట్ వేసారు. సో ఇలా కొంచెం ఫార్మేట్స్ అనేవి డిఫరెంట్ ఫార్మేట్స్, బట్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మటుకు అన్నిటికీ ఒకటే. సో ఓకే, మనం దీన్ని ఎంటర్ చేయాల్సిన విధానం మటుకు ప్రొసీజర్ ఒకటే. ఇక్కడ ఏం చేస్తాం, హెచ్డిఎఫ్సి అని చేస్తాం. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, అలాగే నెక్స్ట్ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్. ఇక్కడ నేను చూస్తే వాడు పర్టికులర్ గా అమౌంట్స్ అనేవి చెప్పాడు. సో అమౌంట్స్ అనేవి చెప్పాడు కాబట్టి ఆ అమౌంట్స్ అనేవి ఎంటర్ చేయండి. ఓకే, ఎంటర్. సో నేను పర్టికులర్ గా ప్రీవియస్ గా ఇక్కడ HDFC బ్యాంక్ కి అమౌంట్ ఎంటర్ చేయటం మర్చిపోయాను, ఎంటర్ చేయలేదు. సో బ్యాక్వర్డ్ అనేది వెళ్ళాలి. సో బ్యాక్వర్డ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి అనేది ఒకసారి చెప్పానండి. సో అది చూడండి. $75,000. నెక్స్ట్ పాయింట్ ఫర్నిచర్ పర్చేజ్. సో మనం దీన్ని ఫర్నిచర్ అంట, ఫిక్స్డ్ అసెట్ అంట. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేవి ఇంకేమీ ఉండవు. ఓపెనింగ్ బ్యాలెన్స్ పర్టికులర్ గా దానికి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ వన్ శాలరీ పెయిడ్. శాలరీ పెయిడ్ ఏమవుతుంది, శాలరీ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలాగే నెక్స్ట్ కమిషన్ రిసీవ్. కమిషన్ రిసీవ్ ఇక్కడ ఇండైరెక్ట్ ఇన్కమ్స్. లెక్చర్స్ లో మీరు కన్ఫ్యూజన్ అవ్వదండి. త్రూ బ్యాంక్ అన్నాడు ఎన్ని అనవసరం, అది మన ఓచరింగ్ లో చూస్తున్నాను. ఓకే, లెక్చర్స్ కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించాలి అనేది చెప్పాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారంగా ఆలోచిస్తే మీకు చాలా ఈజీగా అనేది ఉంటుంది.
ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఏవైతే ఉండే అవి మనకి ఆస్తి కిందకి వస్తాయి కదండి. సో మనం అవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్. సో అలాగే నెక్స్ట్ కంప్యూటర్. యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ పార్ట్స్ కరెంట్ అసెట్స్ కింద కూడా వస్తుందండి. మనం డిఫరెన్స్ మీకు ఆల్రెడీ చేశాను, దేని కింద రాసిన కూడా చేంజ్ చేయమని ఉండదు. సో ఇక్కడ నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ ఇక్కడ 9th పాయింట్ సింపుల్ గా ఉంది, పెట్టి ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ కంప్యూటర్ వాస్ సోల్డ్ అని వచ్చింది. సో మనం దీనికి ఆల్రెడీ కంప్యూటర్ అనేది మనం మెన్షన్ చేసాం. సో మళ్ళీ కంప్యూటర్ వాస్ సోల్డ్ అనే పాయింట్ ని మనం హెడ్జెస్ లో ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ తర్వాత ఇంట్రెస్ట్ రిసీవ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఏమన్నాడు, రెంట్ పెయిడ్ అన్నాడా రిసీవ్డ్ అన్నాడు. ఓన్లీ అక్కడ మీరు రెంట్ అని పెడితే తర్వాత వచ్చింగ్ లో మీరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రెంట్ పెయిడ్ అన్నాడా రిసీవ్డ్ అన్నాడు. ఎందుకంటే ఒకసారి రెంట్ పాయింట్ అనేది ఒకసారి వచ్చింది అనుకోబోతుంది, అంటే ఒక్కోసారి 2 సార్లు వస్తుంది. ఒక్కోసారి ఫ్యాక్టరీ రెంట్ అంటాడు, ఒకసారి మాల్ రెంట్ అంటాడు, ఒకసారి రెంట్ పెయిడ్ అంటాడు, మళ్ళీ రెంట్ రిసీవ్డ్ అని 2 పాయింట్స్ వస్తాయి. సో అప్పుడు మనం రెండింటికి ఒకటే కాదండి, రెండింటికి సపరేట్ గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రెంట్ పెయిడ్ అనేది సపరేట్ పాయింట్, రెంట్ రిసీవ్డ్ అనేది సపరేట్ పాయింట్. ఎందుకు, రెంట్ అనేది పాయింట్ కామన్ అయినా కానీ అక్కడ పెయిడ్ అన్నాడు, అది ఏ కేటగిరీ కింద వెళ్తుంది, ఎక్స్పెన్సెస్ కింద వెళ్తుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వెళ్తుంది. రెంట్ రిసీవ్డ్ అన్నాడు మళ్ళీ తర్వాత సమ్ పాయింట్స్ తర్వాత అది దేని కింద వెళ్తుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వెళ్తుంది. సో అక్కడ సపరేట్ అయింది కాబట్టి మనం లెట్ చేసి మళ్ళీ దానికి కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఓకే, ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయండి? సో ఇంకా ఈ పాయింట్స్ ఏం లేవు, ఇంకా అన్ని క్లోజ్. సో లెక్చర్స్ అనేవి సేవ్ చేస్తున్నాం, కంప్లీటెడ్. నెక్స్ట్ ఇకపోతే వర్చరింగ్. సో వర్చరింగ్ లో మనకి ఫస్ట్ పాయింట్ ఏదైతే క్యాపిటల్ అమౌంట్ తెచ్చారు కావచ్చు, సో అది అకౌంట్ లో క్యాష్, పర్టికులర్స్ లో మిస్టర్ రాజేష్. నెక్స్ట్ ఎంత అమౌంట్, 1,50,000. ఇక్కడ చూస్తే కనుక డేట్ పీరియడ్ చేంజ్ అవ్వలేదండి. సో పీరియడ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. మనం అప్పుడు గేట్ క్యాపిటల్లోకి వెళ్ళి ఆల్ట్ ప్లస్ F2 చేంజ్ చేసి పీరియడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ పైన మనకి డేట్ అనేది చేంజ్ అయింది. సో ఓకే, రిసీవ్డ్ అకౌంట్ లో క్యాష్ మిస్టర్ రాజేష్ 1,50,000 అంటే సేవ్. నెక్స్ట్ అలాగే he opened a new bank account అనేది సెకండ్ అండ్ థర్డ్ పాయింట్ కి మనం ఆల్రెడీ లెడ్జర్స్ రాసే అమౌంట్స్ తో సహా వేసేసాం. సో మనకి అది ఇంకా మళ్ళీ వచ్చేస్ లో రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ గా మనం చేయాల్సింది 4th పాయింట్, ఫర్నిచర్ పర్చేజ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నారు. సో ఫర్నిచర్ పర్చేజ్ అనేది మనకి అమౌంట్ ఖర్చు అవుతుంది కాబట్టి అది పేమెంట్ కింద వెళ్తుంది. సో పేమెంట్ క్లిక్ చేసాం. ఇక్కడ త్రూ బ్యాంక్ అన్నాడు, ఏ బ్యాంక్ అన్నాడు, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఫర్నిచర్ ఎంత, 15,000, 15,000 అంట మనకి బ్యాంక్ అలొకేషన్ అనేది వస్తుంది. ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ గా జస్ట్ ఎంటర్ బటన్ అనేది ప్రెస్ చేసేయమని చెప్పాను, ఫార్వర్డ్ అయిపోతుంది. వచ్చిన తర్వాత యాక్సెప్ట్ సేవ్, వాచింగ్ అనేది మనకి సక్సెస్ఫుల్ గా ఎంటర్ చేశాం. నెక్స్ట్ శాలరీ పెయిడ్ త్రూ ఆంధ్ర బ్యాంక్. సో శాలరీ పెయిడ్ అన్నాడు, ఇది కూడా పేమెంట్ కి సంబంధించిందే. సో కానీ ఈసారి బ్యాంక్ ఏంటి, అకౌంట్ లో ఆంధ్ర బ్యాంక్. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ అనేది ఎంటర్ చేస్తాం, శాలరీ పెయిడ్. ఓకే, శాలరీ పెయిడ్ ఎంత, 12,000 ఎంత సేవ్. ఓకే,
నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్ త్రూ ఆంధ్ర బ్యాంక్. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అమౌంట్ వస్తుంది కాబట్టి అది రిసిప్ట్. అకౌంట్ లో ఏముంటుంది, ఆంధ్ర బ్యాంక్. ఏంటిది, కమిషన్ రిసీవ్. ఎంత వచ్చింది, ఎంత, 18,000. ఓకే, ఈ పాయింట్ కూడా కంప్లీటెడ్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ పర్చేజ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇది పేమెంట్ కి సంబంధించిన ఆప్షన్. పేమెంట్ లో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఎంత, 3,500. నెక్స్ట్ కంప్యూటర్ పర్చేజ్ త్రూ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఇక్కడ కూడా పేమెంట్ సంబంధించింది. కంప్యూటర్ పర్చేజ్ ఎంత పర్చేజ్ చేసాం, 28,000. Completed. నెక్స్ట్ పెట్టి ఇన్కమ్. సో ఇది వచ్చేవాడికి ఫస్ట్ మనకు ఆదాయం వస్తుంది కాబట్టి రిసిప్ట్. అక్కడ త్రూ బ్యాంక్ అని ఏమైనా చెప్పాడా, ఏమి చెప్పలేదు, జస్ట్ పెట్టి ఇన్కమ్ అన్నాడు. సో అప్పుడు అకౌంట్ లో ఏముంటుంది, క్యాష్ ఉంటుంది. పెట్టి ఇన్కమ్ ఎంత, 750. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పేమెంట్. సో ఓకే, త్రూ బ్యాంక్ అన్నాడు. ఏ బ్యాంక్ అన్నాడు, ఆంధ్ర బ్యాంక్. సో ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ అనేది వేస్తాము. నెక్స్ట్ పర్టికులర్ లో పవర్ బిల్. మనకి ఇక్కడ చూస్తే పవర్ బిల్ అనేది లెడ్జర్ కనపడ, డిస్ప్లే ఇస్తుందా, ఇవ్వటం లేదా, అది చూడండి. మనకి 5th పాయింట్ అయినటువంటి పవర్ బిల్ అని ఉంది. సో పవర్ బిల్ పేడ్ అనేది నాకు వోచరింగ్ లో డిస్ప్లే ఇవ్వటం లేదు. ఎందుకని డిస్ప్లే ఇవ్వటం లేదు, ఎందుకని, రెస్పాండ్. నేను 10th పాయింట్ అయినటువంటి పవర్ బిల్ పెయిడ్ అనే దాన్ని పాయింట్ ని నేను ఓచర్ లో ఎంటర్ చేయాలని చూస్తున్నాను, కానీ నేను ఎంటర్ చేయలేకపోతున్నాను పవర్ బిల్ అనేది. సో నాకు లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లో కనబడతలేదు. నేను టైప్ చేసినా కానీ అది రావటం లేదు, తీసుకోవట్లేదు. సో ఓకే, లెడ్జర్ అనేది మెన్షన్ చేయలేదు అంటున్నారు. సో ఓకే, లెడ్జర్ అనేది మెన్షన్ చేయకపోతే మాత్రమే అలా వస్తుంది. సో అప్పుడు మనం లెడ్జర్ అనేది మనం మళ్ళీ క్రియేషన్ చేయడానికి అవకాశం ఉందా లేదా, దట్స్ రైట్, ఆల్ట్ అనే ఆప్షన్ ఉపయోగించి చేయొచ్చు. ఓకే, సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాబ్లమాటిక్ వచ్చినప్పుడు దాన్ని ఎలా తిరిగి మనం లైన్ చేయాలి అనేది చూడాలండి. తిరిగి దాన్ని రెక్టిఫికేషన్ చేసే విధంగా మనం చూసుకోవాలి. ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ సేవ్. మళ్ళీ నేను ఇప్పుడు కోచింగ్ లోకి వచ్చాను. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాను, మన 10th పాయింట్ అయినటువంటి పవర్ బిల్ పెయిడ్ త్రూ ఆంధ్ర బ్యాంక్ అన్నాం. సో ఇక్కడ మనం దాన్ని అకౌంట్ లో ఆంధ్ర బ్యాంక్ పర్టికులర్స్ లో పవర్ బిల్ ఇప్పుడు వచ్చిందా రాలేదా, వచ్చింది. సో ఓకే, పవర్ బిల్ ఎంత, పవర్ బిల్ 1,250. ఎంటర్
ఎంటర్ సేవ్. ఓకే, పాయింట్ అనేది క్లోజ్ అయింది. నెక్స్ట్ వన్, కంప్యూటర్ వాస్ సోల్డ్ 20% లాస్. ఇక్కడ పాయింట్ అసలు వచ్చింది. సో కంప్యూటర్ వాస్ 20 సోల్డ్. సో రిసీవ్ బ్యాంక్ చెప్పలేదు అంటే అది క్యాష్ కింద వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఏంటి, సో రిసిప్ట్ కింద తీసుకున్నాను. అక్కడ నాకు బ్యాంక్ అనేది ఏం చెప్పలేదు కాబట్టి అకౌంట్ లో క్యాష్ తీసుకున్నాను. సో పాయింట్ నేమ్ ఆఫ్ ది పాయింట్ దానికి ఏంటిది, కంప్యూటర్ సెలెక్షన్ చేశాను. ఓకే, ఇక్కడ నాకు అమౌంట్ అనేది చెప్పలేదు. సో నేను అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ అమౌంట్ అనేది ఎంత ఎంటర్ చేయాలి, మీరు ఎలా క్యాలిక్యులేషన్ చేశారు? ప్రీవియస్ గా నేను క్లాస్ ఈ లెక్క ప్రాక్టీస్ చేశారా చేయలేదా? ఎంత అమౌంట్ వేశారు? ఎంత అమౌంట్ వేశారు తెలుసా, చెప్పాలా? $22,400 రైట్ అండి. అది 400 అని కొట్టారు. సో ఈ 22,400 ఆన్సర్, ఇస్ ఇట్ రైట్ ఆర్ నో? సో ఓకే, 22,400 అనేది రైట్ ఆన్సర్ ఏనండి. సో ఎలాగంటే ఇక్కడ మన 28,000 లో వాడు ఎంత పర్సెంట్ లాస్ అన్నాడు, 20% లాస్ అన్నాడు. సో 20% లాస్ ఉన్నప్పుడు 28,000 ఇంటూ 20% వేస్తే కనుక మనకి 5,600 అనేది వస్తుంది. సో ఈ 5,600 లాస్ అన్నాడు కాబట్టి మనం ఈ 28,500 నుంచి 28,000 నుంచి ఈ 5,600 ని మైనస్ చేస్తున్నాం. మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది 22,400. అదే వాడు అక్కడ కంప్యూటర్ సోల్డ్ 20% ప్రాఫిట్ అన్నాడు అనుకోండి, ఆ 20% ప్రాఫిట్ అన్నప్పుడు మన ఈ 5,600 ని ప్లస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ 5,600 ని ప్లస్ చేయాల్సి ఉంటుంది. మనం లాస్ అయినప్పుడు మైనస్ చేసాం, ప్రాఫిట్ అన్నప్పుడు ప్లస్ చేసి ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్ అనేది వేయాల్సి ఉంటుంది. అక్కడ సమ్ పాయింట్స్ అనేవి మీకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా అక్కడ ప్రాఫిట్ అన్నాడా లాస్ అన్నాడా అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్ గా ఏమంతా చేస్తున్నాను, 20 టాలీలో 22,400 ఎంటర్ సేవ్. నెక్స్ట్ వన్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. సో ఇది పేమెంట్ త్రూ బ్యాంక్ అన్నాడు. పేమెంటా రిసిప్టా? రిసిప్ట్ కిందే వస్తుంది. అకౌంట్ లో బ్యాంక్, నేనేం చెప్తున్నానో శుభ్రంగా అది కాకోకుండా ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, క్లియర్ గా మనం నేర్చుకున్న పాయింట్స్ ని ఏదైతే ఉందో ఈజీగా రికగ్నైజేషన్ చేసుకుంటే అది ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం అయినా ఈజీగా రికగ్నైజ్ చేసి. సో అలా రికగ్నైజింగ్ ఎలా చేస్తాం అంటే మనం ప్రాబ్లం చేస్తూ ఉన్నప్పుడు, ప్రాక్టీసేషన్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఐడియా వచ్చింది. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ రాంగ్ ఎంట్రీస్ ఇస్తున్నాం అనేది మనకి ఐడియా వస్తుంది. సో అందుకే ప్రాక్టీస్ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ 18,000. నెక్స్ట్ పాయింట్, rent paid through bank.
10,000. ఏం బ్యాంక్ అన్నాడు? ఆంధ్ర బ్యాంక్. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ వస్తుంది. పేమెంట్ కి సంబంధించిన పాయింట్ కాబట్టి ఇక్కడ పేమెంట్ రెంట్ పెయిడ్. ఎంత పే చేశాం? 10,000. ఎంత సేవ్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయండి? ఇంకా అన్ని పాయింట్స్ కూడా క్లోజ్. సో ఓకే, ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ అనేది చెక్ చేసుకోండి. 13,500 అనేది వచ్చింది. సో అలాగే మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇక్కడ 30,500. బ్యాలెన్స్ షీట్ 2,63,500. బ్యాలెన్స్ షీట్ కూడా 2,63,500. ఓకే, ఈ బ్యాలెన్స్ షీట్స్ ఓకే, నెట్ ప్రాఫిట్ రాంగ్ వస్తాయి కదండి. అలాగే కింద ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది ఇక్కడ రాశాను. ఇవి కూడా చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం వెళ్ళాల్సిన థాట్ ఆఫ్ వే గేట్ వే ఆఫ్ టాలీలోంచి డిస్ప్లే అనే ఆప్షన్కి ఎంటర్కి వెళ్ళినప్పుడు దాని తర్వాత డిస్ప్లే నుంచి అకౌంట్ బుక్స్ లోకి వెళ్తామండి. సో అకౌంట్ బుక్స్ లోంచి తర్వాత క్యాష్ అండ్ బ్యాంక్ బుక్స్ స్టార్టింగ్స్ లోనే ఉంటుంది. సో దాన్ని ఎంటర్ చేసినప్పుడు డీటెయిల్స్ అనేవి వస్తాయి. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, ఆ బ్యాంక్ అకౌంట్స్ లో ఆంధ్ర బ్యాంక్ ఎంత ఉంది, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎంత ఉంది అనేది. సో ఈ టైప్ ఆఫ్ అమౌంట్స్ ని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే అనేది ఉంది. ఓకే అండి, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? తొందరగా చేసి సెక్షన్ వస్తాను. ఇంకా ఎవరికన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ప్లీజ్ ఇంకా ప్రీవియస్ టాపిక్ కి సంబంధించిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఏమన్నా కనుక ఉంటే త్వరగా షేర్ చేయండి.